నమస్తే ఎన్ఎస్ఆర్ న్యూస్ కి స్వాగతం. నేను మీ సంతోషి. ప్రస్తుతం మనం ములుగు రోడ్ లో ఉన్నటువంటి కాపువాడ దగ్గర ఉన్నాము. ఇక్కడ నిన్న రాత్రి ఒక సంఘటన అయితే జరిగింది. అసలు ఏం జరిగింది, ల్యాండ్ కి సంబంధించిన ఇష్యూ అయితే జరిగింది. ఇందులో ఎమ్మెల్యే దొంతి మాధవరెడ్డి ఇన్వాల్వ్ అయినట్టు వాళ్ళైతే చెప్పడం జరుగుతుంది. ఒకసారి వారి సమస్య ఏంటో వారిని అడిగి తెలుసుకుందాం. సార్ అసలు ఏం జరిగింది? మీ పేరు? నా పేరు దేవర రమేష్. మాది ఇక్కడే ఇల్లు. 769 సర్వే నెంబర్ మాది. 757 సర్వే నెంబర్ దొంతి మాధవరెడ్డి. మాకు దొంతి మాధవరెడ్డి తోటి ప్రాణాపాయం ఉంది, ఇబ్బంది ఉంది, ఆయన తోటి ప్రాబ్లం అవుతుంది. ఆయన కింద ఉన్నటువంటి అంశాలను పంపించి రోజు మాకు ప్రాణాపాయానికి గురి చేస్తుండు. ఊకే రమ్మని చెప్తుండు. అసలు ఏంది కారణం అంటే మాది ఆయన నాల చేసి 757 సర్వే నెంబర్, ఆయన నాల ఉంది. ఆయనది 769 సర్వే నెంబర్ వచ్చేసి మాది. ఆల్రెడీ ఈయనకి ఎవరైతే అమ్మి ఉంటారో వాళ్ళు మా మీద కోర్టులో కేసు వేసిండ్రు. అప్పుడు ఆ ల్యాండ్ కూడా మా దాంట్లో ఉన్నదని చెప్పి కోర్టులో కేసు వేస్తే అది కోర్టు కమిషన్ నియమించి 2004 లో డిగ్రీ కాపీ వచ్చేసింది. మాకు సంబంధం లేని విజయ్ కుమార్ రావు మాకు ఆయనకు సంబంధం లేని వచ్చింది. అటువంటి భూమిని దొంతి మాధవరెడ్డి కొంటాడు. దొంతి మాధవరెడ్డి ఎమ్మెల్యే, నర్సంపేట ఎమ్మెల్యే, ఆయన కొనేస్తాడు. అది కొనుక్కొని వచ్చినాక ఇది ఇప్పుడు మాకున్న 769 సర్వే నెంబర్ లో మేము ఉంటే ఈ సర్వే నెంబర్ లో ఈ భూమి లేదు, ఈ భూమి కూడా మాదే అని చెప్పేసి నానా గొడవ చేస్తూ నానా ఇబ్బందులు పెడుతుంటే మేము మళ్ళీ వెళ్ళి ఇవే పేపర్స్ తీసుకెళ్లి కోర్టులో వేసినాం. కోర్టులో వేస్తే కోర్టులో కూడా మాకు డిగ్రీ కాపీ మాకు వచ్చేసింది. మా సర్వే నెంబర్ వేరు, అతనిది వేరు అని చెప్పి వచ్చేసింది. వచ్చినాక కూడా వాళ్ళ ఆయనకున్నటువంటి తమ్ముడు దొంతి తిరుపతి రెడ్డిని వాళ్ళ అనుచరులు ఒక 10 మంది వచ్చేసి 6 నెలలకు ఒకసారి 3 నెలలకు ఒకసారి వచ్చి మాకు ప్రాణాపాయానికి గురి చేస్తాం. మా ఇంటి ముందుకు వచ్చి రౌండ్స్ వేసేయడం, మేము పోతాను మమ్మల్ని వెంబడించడం, నానా ఇబ్బంది చేస్తున్నాడు ఆయన. అయితే మొన్న రీసెంట్ గా ఏమైందంటే 31st రోజు మేము బోర్ వేసుకుంటున్నాం. మా ప్లాట్ లో మేము బోర్ వేసుకుంటుంటే ఒక 10 మంది దొంతి తిరుపతి రెడ్డి ఒక 10 మందిని తీసుకొచ్చింది. దాంట్లో కిరణ్ రెడ్డి అన్న అతను కూడా ఉన్నాడు. ఇంకొక 10 మంది దాకా ఉన్నారు. వాళ్ళందరూ వచ్చేసి నేను లేని బోర్ వేస్తుంటే మా అమ్మ ఉంది, మా భార్య ఉంది. ఈ బోర్ వేయద్దు మీద, ఈ బోరు మాధవరెడ్డి ప్లాట్ లో ఉంది. ఇది దొంతి మాధవరెడ్డి ఎమ్మెల్యే గారు ఆపమన్నారు మిమ్మల్ని, మీరు సార్ రమ్మంటారు రానుకుంటే వచ్చి గొడవ చేసి మా అమ్మ మీద నానా బూతులు తిట్టుకుంటా మా అమ్మ మీద మరలా పడితే అమ్మ ఏం చేస్తుంది 100 ఫోన్ డయల్ చేస్తుంది. పోలీసు వాళ్ళు వస్తారు. పోలీసు వాళ్ళు వచ్చేసి చూసి వాళ్ళని మమ్మల్ని ఇద్దరిని తీసుకొని పోతారు. వాళ్ళు తీసుకుని పోయినాక అక్కడ పిటిషన్ రాసిచ్చినాం. మేము వాళ్ళు వచ్చిన పిటిషన్ రాసిచ్చినాం. ఇది పిటిషన్ వాళ్ళు కాపీ ఇచ్చాం. తర్వాత మమ్మల్ని పేపర్స్ తెమ్మన్నారు. మేము పేపర్స్ తీసుకుని అక్కడ ఎస్ఐ గారు ఉండే పరశురామ సార్ అని ఆయనకు పేపర్స్ చూపించినాం. చూసారు వాళ్ళు కూడా వచ్చాక మిమ్మల్ని పిలుస్తాపో అని చెప్పి ఆయన చెప్పాడు. ఆయనకు 2-3 సార్లు పోయినా వాళ్ళు రాలేదు. వాళ్ళు రాకపోయేసరికి మళ్ళీ ఏమైందంటే రాత్రి 12 తర్వాత 11-12 గంటల తర్వాత వాళ్ళు ఒక 10 మంది దాకా వచ్చేసి మా పిల్లలు ఇక్కడ పడుకుంటే వాళ్ళకి బేయడానికి వైర్ తోటి కట్టేసి బయటికి రాకుండా కట్టేసి మా గోడను మొత్తం కూల్చేసి, మా అద్దులలో ఉన్న గోడను కూల్చేసి, మా బోర్ ఉంటుంది ఇదే గోడ, ఈ గోడను ఈ బోర్ మొత్తం కూల్చేసి నానా హంగామా చేసేసి అక్కడ గడ్డ రాత్రి 12 గంటల నుంచి దాదాపు 2-3 గంటల మధ్యలో జరిగింది. మేము ముందు ఇంట్లో మేము పడుకొని ఉన్నాం. మా దగ్గర మాకు తెలియదు. పొద్దున్న చూసే వరకు మాకు ఇదంతా ఆగమించినాడు. గడ్డపారలు అవి ఉన్నాయి అక్కడ. అతనితో మాకు ప్రాణ ఇబ్బంది ఉంది సార్, మమ్మల్ని దయచేసి కాపాడాలని మీ మీడియా ద్వారా మేము కోరుకుంటున్నాం. ఎన్ని రోజుల నుంచి జరుగుతుంది ఇదంతా కూడా? మీ పేరు మీదనే ఉంది అని మీరు ప్రూవ్ చేశారు కదా వాళ్ళకి, అయినా కానీ మరి ఎందుకు ఆయనకి ప్లాట్ కావాలంటుండే? ఆయనకి ఇది ప్లాట్ నా దాంట్లో ఉంది, మా సర్వే మళ్ళీ ఇక్కడ ప్లాట్ లేదు అని చెప్పి వాళ్ళ అనుచరులను పంపిస్తుండే. వాళ్ళ అనుచరులతో మాకు నానా భయాందోళనకు గురి చేస్తుండ్రు. సార్ రమ్మంటున్నారు, సార్ చాలా మంచోడు, సార్ గురించి మీకు తెలియదు, సార్ కు కోపం తెప్పియకండి, మీరు ఎందుకు వస్తలేరు అని చెప్పి ఆయన చెప్తుండే. ఆల్రెడీ నేను 2-3 సార్లు సార్ దగ్గర పోయాను. సార్ దగ్గర పోతే నాకు పర్మిషన్ ఇవ్వలేదు, ఆయన అపాయింట్మెంట్ ఇవ్వలేదు. లోపలికి గేట్ దగ్గరికి పోతే గేట్ దగ్గర నుంచి పంపించాను తప్ప నన్ను లోపలికి దాకా పోనీ. ఒక 10 సంవత్సరాల క్రితం పోయాను నేను పట్టుకోకపోతే ఇవ్వకపోతే నేను తీసుకెళ్లి కోర్టులో వేసాను. మళ్ళీ మీకు ఏమైనా డబ్బులు ఇస్తామని చెప్పి ఏమైనా అంటున్నారు? ఇప్పుడు ఏం లేదు, వాళ్ళు మాకు కలవలేదు. కాకపోతే ఏంటంటే సార్ రమ్మంటున్నారు అని భయానికి గురి చేస్తున్నారు. అతనితో మాకు ప్రాణాపాయం ఉంది. వాళ్ళు వచ్చి బాగా బెదిరిస్తున్నారు మమ్మల్ని. రాత్రి సమయంలో వచ్చేసి ఇదంతా గోడంతా కూలబడి మాకు నష్టం జరిగింది. వాళ్ళతో మాకు ప్రాణాపాయం ఉంది. దొంతి మాధవరెడ్డి తోటి తన అనుచరులతో మాకు ఇబ్బంది ఉంది. మమ్మల్ని కాపాడాలని మీ ద్వారా కోరుకుంటున్నాము. మీ అమ్మగారు కూడా ఉన్నారని చెప్పారు కదా, అసలు ఆ రోజు ఏం జరిగింది? ఎన్నిసార్లు ఇదంతా అయింది? ఇవరకు ఫస్ట్ అయ్యింది, బాబు చెప్పిండు కదా, ఫస్ట్ అయ్యింది పోయింది. 31st రోజు మేము బోర్ వేసుకుంటాను. బోర్ వేసుకుంటా అంటే నా కొడుకు లేడు, నా కోడలు నేను ఉన్నాం. ఆటోలో 10 మంది వచ్చిండ్లు. 10 మంది ఆటోలో వచ్చిండ్లు. ఈ 2 బండ్ల మీద వచ్చిండ్లు. తిరుపతి రెడ్డి కార్లు వచ్చిండు. అంతా 10-15 మంది దాకా ఉన్నారు. వచ్చినాక వాళ్ళు లోపలికి వచ్చిండ్లు. బోరు ఆపుతాన్లు. అయ్యా ఎందుకు ఆపుతాన్లు? మా జాగలో మేము వేసుకుంటాను బోరు, మా జాగలో మేము వేసుకుంటాను, మేము బోర్ ఎందుకు ఆపుతాన్లు అంటే, లేదమ్మా ఎమ్మెల్యే సారు మాధవరెడ్డి సారు ఆపమన్నాడు, అయిన దాంట్లో ఉన్నదట, మీరు ఆపండి సార్ రమ్మన్నారు అని చెప్పాను. సరే సార్ వస్తే వస్తాం మేము, మా పానం నష్టం చేయకుండా అంటే, మీరు నడువుండి ఇక్కడ మంది మొత్తం తీర్థం లెక్క అయిపోయింది. ఇలా వాళ్ళే మొత్తం మేము ఇద్దరమే ఆడవాళ్ళం, లేడీస్ ఉన్నాం. అమ్మ ఇట్లా అయితే కాదు, వీళ్ళు పొమ్మంటే పోతలేరని పోలీస్ స్టేషన్ కు ఫోన్ కొట్టినా. ఫోన్ కొడితే 2 పోలీసు వాళ్ళు వచ్చాక వాళ్ళు ఎటోళ్ళు అటుపోయిండ్రు. ఏ దొంగముండా, రౌడీముండా, దొంగముండా, సంపుతాం గుద్దుతాం అని చెప్పి, నేను ఎంప్లాయీని, రిటైర్మెంట్ ఎంప్లాయీని, నాకు 65 సంవత్సరాలు ఉన్నాయి, నన్ను
నన్ను గుద్దుతాయని ఇటు అటు నూకేస్తాండ్లు వాళ్ళు. నా దగ్గర వీడియో లేదు. అంటే ఆల్రెడీ మీ మీద దాడి చేశారు. చేస్తే నేను అక్కడికి పోయినా, నేను కంప్లైంట్ ఇస్తా పోలీస్ స్టేషన్ అని చెప్పి కంప్లైంట్ ఇచ్చిన. మాకు పాన అపాయం ఉన్నది, ఆయన తోటి ఇప్పుడు 10 సంవత్సరాల నుంచి ఏగియలేకపోతాను అని చెప్పి నేను కంప్లైంట్ ఇచ్చిన. కంప్లైంట్ ఇస్తే మా కాగితాలు పట్టుకొని రమ్మన్నారు. కాగితాలు పట్టుకొని రమ్మంటే సరే అని చెప్పి కాగితాలు పట్టుకొని పోతే చూసిండ్లు పోలీసు వాళ్ళు. వాళ్ళని కూడా పిలిపిస్తాం అని చెప్పి 2-3 సార్లు పోయినాం. వాళ్ళు వచ్చినప్పుడు మిమ్మల్ని పిలుస్తాం అన్నారు. సపరేట్ ఊకున్నాం. ఇది ఇంతటితోటి 10 రోజుల కంచి ఆగిపోయింది. మళ్ళీ రాత్రి 12 గంటల నుంచి 2 గంటల సమయం అందున మా వర్కర్లు ఇంట్లో ఉంటారు పని చేసేటోళ్ళు, వాళ్ళ గేట్ క్లోజ్ చేసిండ్రు. ఆ మన దానికి వాళ్ళు లోన పండుకుంటే గేటుకు తాళం కట్టి దానికి వైర్ కట్టి వాళ్ళని బయటికి రాకుండా వాళ్ళని నడిచేసి అగో గడ్డపారలు అగో సలాకులు పెట్టి నా రాళ్లతోటే అదే కొట్టేసిండ్రు. అంటే వాళ్ళే చేశారని మీకెవరు చెప్పారు అసలు? మాకు ఎవ్వరి మీద దోషం లేదు. వాళ్ళు అన్నారు ఆల్రెడీ నువ్వు ఉండే చూస్తా, మిమ్మల్ని చంపుతాం, నీ కొడుకును నిన్ను చంపుతాం అని చెప్పి వాళ్ళు నన్ను బెదిరించిండ్రు. వాళ్ళు తెచ్చుకొని అదంతా కథ చేసిండ్రు. వాళ్ళు ఆల్రెడీ అన్నారు. వారం కూడా అయితలేదు కదా నాన్న, వారం కూడా అయితలేదు. వాళ్ళు వచ్చిపోయి మళ్ళీ రాత్రి వచ్చి అదట నా బోరు ఖరాబ్ చేసిండ్రు, నా బోరును రాళ్ళు ఎత్తేసిండ్రు, నా గోడ బల కొట్టిండ్రు. పొద్దుగాల లేచి వాళ్ళు అల్లకెళ్ళి దూరొచ్చి లేచి వాళ్ళు వచ్చి చెప్పిండ్రు అమ్మ ఇట్లా అయింది అని చెప్పి. వాళ్ళు వచ్చి చెప్పినాక అప్పుడు నా కొడుకు ఫోన్ చేసి మళ్ళీ మేము మీ అందరికి ఫోన్ చేసినాము. ఆయనకి ఏం కావాలి, ఆయనది ఏదన్నా ఉంటే తీసుకొని మాది మాకు ఇడిచి పెట్టాలి. మేము ఎరకలెళ్ళం, మాది తక్కువ జాతి, మేము కొనుక్కున్నాం కష్టపడి. మమ్మల్ని ఇట్లా ఇబ్బంది పెట్టుడు మాకు ధర్మం కాదు. ఇది నర్సంపేట ఎమ్మెల్యే చాలా మంచోడు అని లోకమంతా అనుకుంటాను. మాకెందుకు మంచి చేస్తలేడు ఆయనే, మా మీదకి ఎందుకు దౌర్జన్యం చేస్తాండు. మేము వస్తాంటే పోతాంటే కూడా నా కొడుకును ఫాలో చేస్తారు, ఇంటి చుట్టూ తిరుగుతారు ఎవరో దుందతులు. మాకు ఎవ్వరి మీద దోషం లేదు, మాకు ఎవరితోటి మాకు పగ లేదు. మేము ఇక్కడ కొనుక్కొని ఇట్లా కష్టం చేసుకొని బతుకుతాను. నా కొడుకు నా మూలకు నా పిల్లలకు న్యాయం జరగాలని మీడియా వారిని కోరుకుంటున్నా. ఎక్కడ వరకు అంటే అక్కడ వరకు వెళుతాం. 2-3 సార్లు పోయి కలుపుతామంటే వాళ్ళు కలవనిస్తలేరు, మమ్మల్ని పోనిస్తలేరు. మరి అయినా కాదా, ఆయన పేరు చెప్పుకొని వేరే టోళ్ళు వస్తాను మా మీదికి. మరి ఆయన తెలిపాలే కదా, మాకు చెప్పాలే కదా. నేనే రమ్మన్నా నేనే తోలినా అని చెప్పాలే కదా. ఆయన ఆ మాట చెప్తలేడు. యువతలో వచ్చి బెదిరిస్తాళ్ళు. వాళ్ళ ఈయన ఆ పరిష్కారం ఏంది మీరు చేయాలని మీడియా వారిని మేము కోరుకుంటున్నాం. అమ్మ అసలు ఆయననే ఇదంతా చేశారన్న గ్యారంటీ కూడా మీకు లేదు? ఉన్నది, గ్యారంటీ ఉన్నది. ఆయన పేరు చెప్పుకొని వస్తాను కదా వాళ్ళందరూ. ఆయన పేరే చెప్తాను వచ్చి దొంతి మాధవరెడ్డి నర్సంపేట ఎమ్మెల్యే అని చెప్తాను. వాళ్ళు చెప్పినాక మాకు వస్తుంది కదమ్మా, మీరేనా వస్తుంది కదా. మాకు ఎవరికి అవసరం లేదు, ఎవ్వరు మా మీద ఎవరికి పగలేదు. మేము మా మీద ఇట్లా చేస్తాండు. నా పిల్లగానికి నా పిల్లలకు నాకు ప్రాణ అపాయం ఉన్నది. వాళ్ళు మొన్ననే నన్ను కొడతాం గుద్దుతాం అని చెప్పి వాళ్ళు దున్నపోతులు ఉన్నట్టు ఉన్నారు. మరి వాళ్ళు వచ్చి నన్ను ఒక్క గుద్దుతే నేను బతుకుతానా అని చెప్పి నేను పోలీస్ స్టేషన్ కు ఫోన్ కొట్టిన. సరే అది పోయింది. మళ్ళీ రాత్రి వచ్చి ఈ పని చేసుడు ఇది ఏంది పద్ధతేనా? ఇది ఏదన్నా ఉంటే పిలిపి నలుగుట్లకు, లేకుంటే నీ కాడికి పిలిపించుకో, మాట్లాడు, నీకేం కావాలి. నాది అంటే నీ పేపర్లు పట్టుకరా, నా పేపర్లు పట్టుకరా, లోకం ఉన్నారు చూస్తారు. నువ్వే ధర్మం చెయ్యి, నువ్వే న్యాయం చేసి ఇది పద్ధతి కాదు. ఇగో ఈ పేపర్లల్లా నాది ఉన్నదని తీసుకో. నువ్వు నలుగురికి చెప్పి తీసుకో. 10 సంవత్సరాలు ఆయనతోటి అవస్థ పడ్డావు, ఆయన నిడిచిపెట్టినావు, మళ్ళీ నువ్వు తీసుకొని కూడా మాకు సమాచారం ఇవ్వలేదు కదా. మాకు చెప్పలేదు. సంవత్సరానికి వచ్చి మళ్ళీ మా మీద పడ్డావు నాదే అని చెప్పి ఫస్ట్ అక్కడ అన్నావు. అది పోయింది. మున్సిపాలిటీలో నెగేసినావు, అది చేసినావు, అది అందరు చేసిండ్రు. నేను మున్సిపాలిటీలో డ్యూటీ చేసిన. నేను వాళ్ళు వచ్చి చేసిండ్రు. నా చూసి సార్ అంటే పై నుంచి మాధవరెడ్డి కాంచి ఎమ్మెల్యే కానించి మాకు ప్రెషర్ వస్తుంది అమ్మ అని చెప్పి వాళ్ళు కొంచెం తీసుకుంటా వెళ్ళిపోయిండ్రు వాళ్ళు. మరి ఇది అంత కథ ఎందుకు చేస్తాను? నువ్వు సాటుకుండి నీ పేరు చెప్పుకొని వాళ్ళు ఎందుకు వస్తాను? మాకు ఏది అయింది తెలియాలి. మాకు నువ్వు చెప్పు, నువ్వు తోలుకుంటా, నువ్వు అక్కడ ఉండి తోలుకుంటా. ఇది ధర్మం కాదు. మాకు న్యాయం చేయాలి. నా పిల్లలు నాకు చాలా ప్రాణాపాయం ఉన్నది. మాకు 20 సంవత్సరాల కాంచి మేము అవస్థ పడుతున్నాం. మేము గురుగులల్లా పాములల్లా పుట్టలల్లా పడి సచ్చినాం మేము. ఇప్పుడు ఇది దారికి వచ్చినాక ఇది నువ్వు ఇట్లా మాట్లాడి మా మీదకి వస్తుడు, ఇది ధర్మం కాదు. ఎమ్మెల్యే సాబ్ మీరు న్యాయం చేయాలి. నాకు మీరే మాట్లాడాలి, మీరే న్యాయం చేయాలి. నాకు ప్రాణాపాయం ఉన్నది, నాకు మీరే మాట్లాడాలి. అంటే ఈ జాగాను కూడా కబ్జా చేద్దామని చూస్తున్నారా? చూస్తాను. ఈ జాగాను కూడా మొత్తం ఇక్కడి నుంచి అక్కడికి నేనే తీసుకుంటా. ఆయనకు దారి లేదు. అది మొత్తం ఆయనదే అంటున్నామ్మా. ఇక్కడ నుంచి అక్కడ ఇది మొత్తం 757 సర్వే నెంబర్లు ఉన్నదని చెప్పేసుకుంటా వాళ్ళని పంపించుకుంటే వాళ్ళతో చెప్పుకుంటే మా మీద హరాస్మెంట్ చేస్తుండండి. మాకు ప్రాణాపాయం ఉంది ఆయన తోటి. ఎటు పోయినా నన్ను వెంబడిస్తాను వాళ్ళు. తిరుపతి రెడ్డి, కిరణ్ రెడ్డి పేర్లు కూడా చెప్తున్నా. వాళ్ళ ఫోటోలు కూడా ఉన్నాయి నా దగ్గర. తిరుపతి రెడ్డి, కిరణ్ రెడ్డి, ఆయన ఒక 4-5 వేసుకుని కిరణ్ రెడ్డి, తిరుపతి రెడ్డి మూడ కూర్చొని ఆయన ఒక కార్ వేసుకొని
నా ముందు నా కార్ పోతే నా కార్ వెనక వెంబడించుకుంటా నా బైక్ మీద నేను బైక్ మీద పోతే వాళ్ళ కార్లతో వెంబడించుకుంటా నాతో చాలా ఇబ్బంది అవుతుందమ్మా వాళ్ళతోటి మాకు ప్రాణాపాయం ఉంది ఆయనతోటి ఇది మొత్తం నాది అని చెప్పి కబ్జాలకు వస్తున్నాయి నా పేపర్స్ నా దగ్గర ఉన్నాయి ఆయన పేపర్స్ ఆయన దగ్గర ఉన్నాయి ఆయన వల్ల మాకు ప్రాణాపాయం ఉంది ఇబ్బంది అవుతుంది ఈ గోడ కూలిన విషయం మీకు ఎప్పుడు ఎన్ని గంటలకు తెలుసు? ఇవాళ మార్నింగ్ చూసుకున్నాం నైట్ ఉంది గోడ నైట్ వచ్చి చేసిండు నైట్ వచ్చి గోడ అంతా కూలగొట్టిండు ప్రాబ్లం అయింది ఆయనతోటి మాకు చాలా ఇబ్బంది తగిన న్యాయం చేయాలని మేము కోరుకుంటున్నాం మీ ద్వారా మీ మీడియా ద్వారా మేము కోరుకుంటున్నాం. మరి విన్నారు కదా చూసారు కదా ఇది ఇక్కడ ఉన్న పరిస్థితి ఈ ల్యాండ్ సర్వే నెంబర్ వేరు దొంతి మాధవరెడ్డి ల్యాండ్ అదంతా కూడా వేరు కానీ ఎమ్మెల్యే దొంతి మాధవరెడ్డి అనుచరులను పంపించి వీళ్ళపై దాడి చేపిస్తున్నారు గతంలో కూడా ఇట్లానే 15 మంది వచ్చి కూడా వాళ్ళ అమ్మ మీద వాళ్ళ ఫ్యామిలీ మీద దాడికి పాల్పడడం జరిగింది అంతేకాకుండా నిన్న రాత్రి కూడా 12 గంటల సమయంలో 2 దాకా వచ్చి ఇక్కడ ఇదంతా ఈ గోడ ఏదైతే ఉందో వీళ్ళు బోర్ నిర్మాణం చేసుకుంటే ఈ బోర్ ని కూలగొట్టడం జరిగింది అక్కడ గోడ ఏదైతే ఉందో ఆ గోడ కూడా మొత్తం కూల్చేయడం జరిగింది అక్కడ వాళ్ళ వర్కర్స్ ఎవరైతే లోపల ఉన్నారో వాళ్ళు బయటికి రాకుండా వాళ్ళని అక్కడనే లాక్ చేసేసి అందులోనే ఉంచి వీళ్ళు ఇదంతా నైట్ వచ్చి ఇదంతా పని చేయడం జరిగింది మాకు దొంతి మాధవరెడ్డి మా మీద దాడి చేస్తాడు మాకు ప్రాణాపాయం ఉంది అంతకు ముందు కూడా ఎటు అంటే అటు ఫాలో అయ్యే వాళ్ళందరూ కూడా కొంతమంది ఒక 10 మంది అట్లా అంటే వీళ్ళని ఎప్పటికీ కూడా అబ్జర్వేషన్ లో పెట్టి కొంచెం బెదిరించడం అయితే జరుగుతుందంటూ వీళ్ళు ఇక్కడ ఆందోళన వ్యక్తం చేయడం జరుగుతుంది కెమెరామెన్ మహేష్ తో సంతోషి NSR న్యూస్ వరంగల్.